హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చి మంగళవారం రోజండి. ఆ రోజైతే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానన్నమాట. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను అనమాట. 5:30కి లేచాను. అలాగా బయటన ఒక క్లిప్ తీసి ఇక్కడ శామ్ దుంపలు ఉంటాయి కదా, అవి వేయించి కొంచెము వాటర్లోనే వేయించి అలా ఉంచాను అనమాట. మట్టి కానీ ఏదైనా వదిలిపోద్దని. ఇవి వేసిన తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇది క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మొత్తము నీట్గా క్లీన్ చేసుకొని మట్టి లేకన్నా బాయిల్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఇది పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. ఈ దుంపలు కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. నా దగ్గర అయితే ఒక కుక్కరే ఉందండి. 2 ఉన్నాయన్నమాట. ఒకటి పెద్దది ఉంది, ఇంకోటి చిన్నది ఉందన్నమాట. అందులోనే రైస్ పెట్టుకుంటాను కదా నేను, అందులోనే పెడతాను అనమాట. ఇప్పుడు మళ్ళీ తర్వాత రైస్ పెట్టుకోవాలి కదా, బ్రౌన్ రైస్. అందుకని ఫస్ట్ వేయించి ఇవి కుక్కర్లో వేసుకుంటున్నాను. నా దగ్గర ఇంకోటి చిన్నది ఉండేదండి, 2 ఉండేవన్నమాట. ఆ చిన్నది ఏంటంటే ఊర్లో పెట్టేశాను, ఊర్లో లేవు కదా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత పప్పు గట్ట ఏమైనా వండుకునేటప్పుడు కుక్కర్ ఉండాలి కదా అని చెప్పి అక్కడ ఒకటి చిన్నది పెట్టేశాను అనమాట. ఇంకా ఇందులోనేనండి రైస్ గట్ట పెట్టుకోవాలన్నా ఏదైనా బాయిల్ చేసుకోవాలన్నా ఇందులోనే చేసుకుంటానమాట. ఇంకా రోజు రైసు చేయాలి, అందులోనే మళ్ళీ దుంపలు కూడా ఉడికించుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ దుంపలు పెట్టేస్తున్నాను, సామ్ దుంపలు. ఇంకా పెట్టేసుకున్న తర్వాత నేనేంచి స్నానం చేసుకున్నానండి ఫస్ట్. ఇంకా పూజ గట్ట ఏం లేదు, ఎందుకంటే ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట. బుధవారం క్లీన్ చేసుకొని లక్షవారం అయితే పూజ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ హాట్ వాటర్ తీసుకుంటున్నానండి. ఆ దుంపలు పెట్టేశాక హాట్ వాటర్ తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ తాగేశాక అప్పుడు స్నానం చేసుకొని వచ్చాక ఇదిగోనండి ఎగ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఒక 2 ఎగ్గులు పెట్టాను. మా పాపకు ఒకటి, మా ఆయనకు ఒకటి అనమాట. నేనైతే తినట్లేదు. ఇండక్షన్ స్టవ్ మీద ఎగ్స్, చాయ్ పెట్టుకోవడం, తర్వాత వేడి నీళ్ళు తాగడానికి అవేనండి పెడతాను ఎక్కువగా. తర్వాత రోజును ఈ పూట ఆ పూట మాత్రం చాయ్ అయితే చేస్తానండి. ఇండక్షన్ స్టవ్ మీద చేస్తాను. ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు దీని మీద అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మాకు సిలిండర్ గ్యాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మాకు ఇదే యూజ్ అవుతుంది అనమాట. పోస్టింగ్లు కూడా వచ్చినప్పుడు మాకు సిలిండర్ తొందరగా ఇవ్వరు కదా, అప్పుడు కూడా దీని మీదే చేసుకుంటాము. బయట ఫుడ్ ఎక్కువగా తినలేం కదా. మాకు అండమాన్లో కూడా ఇదే యూజ్ అయ్యిందండి. మాకు అప్పుడు సిలిండర్ రాలేదన్నమాట. రాకపోతే అప్పుడు మా ఆయన తీసుకొచ్చారు క్యాంటీన్లోన. మాకు అప్పుడు ఇదే యూజ్ అయిందనమాట. వచ్చినంత వరకు దీని మీద వండుకొని తిన్నాము. రోజు బయట ఫుడ్ అంటే తినలేం కదా. ఇక్కడేంచి మా ఆయన లేచారండి. లేచిన తర్వాత పౌడర్ది వాటర్ వేసుకొని తాగుతున్నాము. ఈ పౌడర్ ఏంటంటే వేడి నీటిలో కాకపోయినా సరే మామూలుగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. అది కూడా నేను చేస్తాను, అది చేసి చూపిస్తాను అనమాట. అలాగా కూడా చేసుకోవాలనిపిస్తుంది నాకును. అంటే ఖర్జూరం గట్ట హనీ వేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని అలా తిన్నా బాగుంటుందండి. ఇలాగ కూడా తాగినా బాగుంటుంది అనమాట. మార్నింగ్ అయితే మనకి ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు డైట్ ఫాలో అవుతారు కదా కొంతమంది, అప్పుడు అలాంటి వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఈ పౌడర్ అనేది లడ్డూలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇక్కడేంచి మా పాపకైతే పన్నీరు మటర్ కర్రీ అయితే చేస్తున్నానండి. తను ఫస్ట్ వెళ్ళిపోద్ది అనమాట స్కూల్కి. తన బాక్స్కి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దుంపలు కూడా ఉడకపెట్టాను కదా, అది మా ఆయనకి చేస్తానండి ఆ కర్రీ. తర్వాత ఇక్కడ పక్కన కర్రీ అవుతుంది కదా, బ్రేక్ఫాస్ట్కి అనమాట. మా పాపకి బ్రెడ్ జాము పెట్టమని చెప్పింది బ్రేక్ఫాస్ట్లో. అయితే ముందు రోజు ఈవినింగే చెప్పేసింది అనమాట, నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రెడ్ను జాము కావాలి బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి చెప్పింది. డిమార్ట్కి వెళ్ళాం కదా, చూసిందనమాట, జామ్ చూసింది. ఇంకా అందుకని చెప్పింది ఇంకా బ్రెడ్ కావాలి, బ్రెడ్ జామ్ అని. నేను ఆ ముందు రోజు ఈవినింగ్ పార్క్కి వెళ్తాను కదండి, అప్పుడు బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ ఒక 3 షాపులు అయితే తిరిగాను అనమాట. ఎక్కడ నాకు దొరకలేదు ఆ రోజు. మేము ఎక్కువగా బ్రౌనే యూస్ చేస్తామండి, వైట్ అయితే తినట్లేదు అనమాట, వైట్ బ్రెడ్. అందుకోసం ఏంటంటే ఇంకా బ్రౌన్ బ్రెడ్ కావాలని 3 షాపులు తిరిగితే ఎక్కడా లేవండి ఆ రోజు. ఎందుకో కానీ మాకు గేట్ బయటనే అనమాట షాపులు ఉంటాయి, ఎక్కడ మాకు దొరకలేదు. లాస్ట్కి బేకరీ షాప్లోకి వెళ్తే అక్కడ ఫ్రెష్గా చేస్తున్నారనమాట. కానీ ఇది వేరేగా ఉంది, బ్రౌన్ అని చెప్పారు కానీ అసలు అలా కనిపించట్లేదు, టేస్ట్ కూడా వేరేలా ఉంది. ఇంకా అది ఇచ్చేసానండి. ఇచ్చేసి ఒక ఎగ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడేంచి కర్రీ అయితే అయిపోయింది. ఇది పచ్చి బఠానీ అండి, అంటే ఎండిదనమాట. ముందు రోజు నైటే నానబెట్టేసి మార్నింగ్ అయితే ప్రిపేర్ చేశాను. పన్నీరు మటర్ కర్రీ అయితే మా పాపకి
కర్రీ అనమాట లంచ్ బాక్స్కి. ఇంక ఇక్కడేంచి స్కూల్కి రెడీ చేసేస్తున్నానండి. ఫస్ట్‌లో అయితే నాకు షార్ట్ హెయిర్, మా పాపకి షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు చక్కగా బాగుండేదండి. చక్కగా మీద మీదన దువ్వేసి పంపించేసేదాన్ననమాట. ఇప్పుడు కొంచెం హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది కదా, ఇంకా జడలు వేయాలి కదండీ! ఇంక గంట ముందే లేపుతాననమాట. అస్సలు లేవదు. ఇంకెత్తుకోవడం, మొహం మీద నీళ్ళు చల్లడం అవన్నీ చేస్తూ ఉంటాను. అప్పుడు ఇంక అలా లెగుస్తూ ఉంటదండి. రోజు ఇది నాకు ఇదే పని స్కూల్‌కెళ్ళేటప్పుడు. ఇంకిక్కడ నుంచి జడలైతే వేస్తానండి. యూనిఫామ్ అయితే మారిందనమాట. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్‌కి అయితే ఫ్రాక్‌లా ఉండేది. గౌన్ టైపు. అదైతే తను ఈజీగా ఏసుకుండేది. ఇప్పుడు స్కర్ట్, షర్ట్ అనమాట. థర్డ్ క్లాస్‌కెళ్ళింది. అందుకనే ఇంకా అది కూడా నేనే వేస్తున్నాను. ఇంకా తనకి జడలు వేసి, యూనిఫామ్ వేసి, షూ కూడా వేస్తున్నాననమాట. ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. బాక్స్ పెట్టేటప్పుడైతే కొంచెం స్పూన్ ఏంటంటే క్లాత్లో ఇలాగ ఫోల్డ్ చేసి మొత్తం చుట్టేసి పెడతాననమాట. ఎందుకంటే డస్ట్ గట్ట ఏమైనా మళ్ళీ స్పూన్కి అంటుతుందని చెప్పేసి అక్కడ నుంచి క్లీన్ చేసుకోదు మా పాప. ఇలాగైతే పెట్టేస్తే ఈజీగా ఆ కర్చీఫ్లో నుంచే తీసి పెట్టేసుకుంటుంది అనమాట క్లాత్లో. అది కిందన వేసుకొని బాక్స్ పెట్టి తింటారనమాట. ఇంకా అందులోనే పెట్టేస్తాను. నేను రోజు ఇలాగే పెడతాను నేను బాక్స్ పెట్టేటప్పుడు. ఇంకా తన బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. అయిపోయింది. ఇంక తర్వాత ఏంచి షూ వేయడం అవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మా పాపకి పంపించేసిన తర్వాతే అప్పుడు మా ఆయన బాక్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ ఏంచి షూ వేస్తున్నాను. షూ కూడా కొత్తది తీసుకున్నాము. షూ కూడా వేసుకుండేదండి అప్పుడు సెకండ్ స్టాండర్డ్లో ఉండేటప్పుడు. ఇప్పుడు కొత్తది తీసుకోవడం కొంచెం మారిందనమాట. తనకు అలవాటు చేస్తున్నాను. ఒక 2 డేస్ అలాగ అలవాటు చేస్తున్నాను నెమ్మదిగా. యూనిఫామ్ కూడాను పర్వాలేదండి. ఇప్పుడు అలాగ వేసుకోమ్మ తొందరగా లేచి అని చెప్పేసి నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అలా మనం చేసుకోలేము కదా, మనం లేనప్పుడు కూడాను ఆడపిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేండి. అలా నేర్పిస్తూ ఉండాలి. మనమే నేర్పించాలి. తల్లులు నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు. ఇంక ఇక్కడ ఏంచి కొంచెం అలాగ తల్లి కూతుర్లు ముద్దులాడేసుకున్న తర్వాత స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. మా ఆయన అయితే తీసుకువెళ్తున్నారనమాట స్కూల్కి. ఆటో అంటే ఒక 1 వీక్ చూద్దామని ఆటో మారింది. ఆటో కూడా మారిపోయింది. ఆయన రావట్లేదు. చాలామంది మానేశారంట. అందుకని చెప్పేసి ఇంకా మా పాప ఒక్కదాయి అని చెప్పి ఇంకా రావట్లేదండి ఆటో ఆయన. ఇంకా కొత్త ఆటో అయితే చూస్తున్నాము. అందుకని ఇంకా మా ఆయనకైతే ఈ పూట ఆ పూట స్కూల్కి దిగబెట్టడం కానీ తీసుకొని రావడం కానీ అవుతుంది. ఎర్లీగా వచ్చేస్తున్నారనమాట ఆఫీస్ నుంచి తిన కోసమే, అంటే స్కూల్ నుంచి తీసుకురావడానికని. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి మా పాప అయితే. తర్వాత ఇంకా మా ఆయన అయితే దేబెట్టేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. మా ఆయన కూడా తినేసారనమాట. ఇంకా ఒక గంటే అంటే హాఫ్ అన్ అవర్, గంట అలా ఉంటారేమో. ఇంక మా ఆయన కూడా బయలుదేరిపోతారనమాట. ఇంక ఈ లోపు నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఆ శామ దుంపలు ఉన్నాయి కదా, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ ఏంటంటే పులుసులా చేస్తున్నానండి నేను. అంటే పుల్లా బెల్లం పెట్టి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. రైస్తో అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసా, తర్వాత పోపులు వేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట. ఈ 3 వేసుకుంటున్నాను. ఈ దుంపలతో కర్రీ ఎలా చేయాలో నాకు పెళ్ళైన కొత్తలో తెలిసేది కాదండి. మా ఆయన నుంచి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట ఒకసారి. తీసుకొచ్చి పుల్లా బెల్లం వేసి వండు చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. కుక్కర్లో పెట్టాను అనమాట నేను. అదేంటంటే ఒక 5 విజిల్స్ అలాగ ఎక్కువ ఉంచడం, పేస్ట్లా అయిపోయి స్టిక్కీగా అయిపోతుందనమాట. అంటే ఈ దుంప కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. కొంచెం బాగా ఉడికించేస్తే పేస్ట్లా అయిపోద్ది. నేను అలాగా చేశాను అప్పుడు. పుల్ల బెల్లం వేసి వండాను కానీ అంత బాగా రాలేదనమాట. అలా నేను ఏంటంటే నేర్చుకున్నాను. అంటే ఎలా ఉడికించుకోవాలి, 3 విజిల్స్ అయితే ఉడికించుకోవాలండి దుంపలైతే. ఇంక ఇక్కడేం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అందులోనే మెంతులును అల్లం వెల్లుల్లి అనమాట దంచేసి అది వేసుకున్నాను. అలా 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి దుంపలైతే. 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట. దుంపలు కూడా మార్కెట్కి వెళ్ళేటప్పుడు చూసుకొని తీసుకోవాలి మంచివి. అంటే కొన్ని ఏంటంటే ఎంత ఉడికించినా సరే గట్టిగా ఉంటాయి అన్నమాట, అంత బాగోవు. అలాంటివి కాకుండా కొంచెం మంచివి లేతగా ఉన్నవి అలాంటివి తీసుకోవాలి, బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి టమాటా వేసుకున్నానండి. ఒక టమాటా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చింతపండు పులుపు ఉంటుంది కదా, అందుకని ఒకటి వేసుకున్నాను. కర్రీ కూడా టమాటా గ్రేవీలాగా చేసుకోవచ్చండి దుంపలతోని. అలా కూడా బాగుంటుంది అనమాట. రోటీలకి బాగుంటాయి. పుల్లా బెల్లం అంటే రైస్తోనే బాగుంటుందండి. మామూలు కర్రీ చేసుకోవాలి, రోటీలతో తినాలి అంటే
టమాటా వేసుకొని గ్రేవీగా చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏంచి ఫ్రై కూడా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి గట్ట వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అంటే పప్పు గట్ట వండుకుంటాం కదా, మనము సాంబార్ గట్ట చేస్తాం కదా, సాంబార్ చేసినప్పుడు ఫ్రైలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ నుంచి చింతపండు రసం అనేది వేస్తాను. కొంచెం ఏంటంటే చింతపండులో ఇసుకలా ఉందన్నమాట, అందుకని నేను అలాగా కొంచెం పక్కన ఉంచిస్తే అది ఇసుక అనేది ఏమైనా మనకు ఉంటుంది కదా, అది కిందకి వెళ్ళిపోతే మీదంతా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత ఇంచి కారం వేసుకుంటున్నాను అనమాట. తర్వాత సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ వేసాను ఫస్ట్, తర్వాత మళ్ళీ వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలి. కారం కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయి మేము తెచ్చుకున్న దీనిలో, అందుకని నేను కారం కూడా కొంచెం తక్కువే వేసాను అనమాట. ఇంకా ఈ దుంపలు, ఉడికించిన దుంపల మీద తొక్కలు అవన్నీ తీసుకొని కొంచెం ఇలాగా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. ఒక దుంపకి ఒక 2 పీసులు అయితే సరిపోతాయి, అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను. చిన్నవి రౌండ్గా ఉంటాయి కదండి దుంపలు, చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి కట్ చేయవసరం లేదు, అలాగే అవి అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, చిన్నవి రౌండ్గా ఉండే దుంపలు అయితే. ఇంక ఇక్కడ నుంచి ఒక గ్లాసు, చిన్న గ్లాస్తోని వాటర్ వేసుకుంటున్నాను. నాకు ఇంకా అంటే గ్రేవీగా కావాలని చెప్పేసి రైస్లో కలుపుకోవడానికి కావాలి కదా, అందుకని ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ వేసాను. ఇంకా బెల్లం అండి, ఇది బెల్లం పొడి అనమాట. కొంచెము ఇప్పుడే కొంచెం వేసాను కదా, మళ్ళీ చూసుకున్నాను అనమాట, సరిపోలేదు, మళ్ళీ వేసాను, ఇంకో స్పూన్ అయితే వేసుకున్నాను. అప్పుడు పుల్లా బెల్లం అంటే తీపి సరిపోయింది, పులుపు గట్ట సరిపోయింది అనమాట. ఇంకైతే చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది కర్రీ. చాలా బాగుంటుందండి కర్రీ. దీని మీద కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మా ఆయనకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు, పన్నీరు మటర్ కర్రీ చేశాను కదా, అది రైస్తో తినేసారనమాట. ఎప్పుడైనా మా ఇంట్లోనే ఇలాగే 2 కర్రీస్ చేశానంటే మార్నింగ్ ఒక కర్రీ అయిపోద్దండి బ్రేక్ఫాస్ట్గా, ఇంకా లంచ్కి ఒక కర్రీ పెడతానమాట. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేశానంటే మార్నింగ్ ఒక కర్రీయే చేస్తానండి, మామూలుగా టిఫిన్లు ఏమైనా చేశానంటే. లేదంటే 2 కర్రీలు చేశానంటే మార్నింగ్ రైసే ఉంటుంది అనమాట. మా నిమ్మకాయ పిండుకొని రైస్లో తినేయడం కానీ, ఇలాగా కర్రీ నంచుకొని అలా ఉంటుంది, పెరుగన్నంతో కానీ అలా చేస్తూ ఉంటాము మేము బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయారండి ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ డోర్ మ్యాట్లు అయితే ఆరేస్తున్నాను. ముందు రోజైతే నైట్ నానబెట్టేసానండి డోర్ మ్యాట్లు, వేడి నీటిలో వేసి సర్ఫ్ వేసి నానబెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు మార్నింగ్ తొందరగా స్నానం చేస్తానంటే ఈ డోర్ మ్యాట్లు వాష్ చేసుకున్నాను అనమాట. మాకు మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అవుతాయండి వాటర్ రావడము, ఫ్రెష్ వాటర్ అయితే 9 వరకు ఉంటుంది అనమాట. మరి ఇంక ఈవినింగ్ అయితే ఇవ్వరు వాటరు, అందుకనే డోర్ మ్యాట్లు వాష్ చేసుకోవాలంటే ఎక్కువ వాటర్ కావాలి కదా, అందుకని ఇంకా డోర్ మ్యాట్లు అయితే లేవగానే ఇంకా వాష్ చేసుకొని నేనైతే స్నానం చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం తడిగా ఉంటాయి కదా, హ్యాండ్ వాష్ చేశాను కాబట్టి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి స్పిన్ చేస్తానండి, కొంచెం తొందరగా వేరంగా ఆరిపోతాయి అన్నమాట. తర్వాత ఇంచి డోర్ కట్టెలు అండి ఇవి. డోర్ కట్టెలు ఏంటంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. మొత్తం అన్ని రూమ్లు డీప్ క్లీనింగ్ చేసుకొని ఇక్కడ డోర్ మ్యాట్లు కూడా వాష్ చేసుకుంటున్నాను. మాకు ఎండాకాలం ఏంటంటే ఎక్కువ డస్ట్ వస్తుందండి, ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే ఎక్కువ డస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది కదా సమ్మర్, ఇంకా వర్షాకాలం కాబట్టి అంత ఎక్కువ ఉండదన్నమాట. ఇంకా అందుకని ఎక్కువగా క్లీన్ చేసుకున్నాను, డీప్ క్లీనింగ్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్వి అనమాట, అలాగా వాష్ చేస్తున్నాను డోర్ కర్టన్లు. అంటే ఎక్కువ వేస్తే మిషన్ అనేది తిరగదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అనమాట. ఆ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.